వెల్కమ్ బ్యాక్. తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్, టాలెంట్ ప్రోగ్రామ్స్ చూసాం. అయితే వాటన్నిటికీ భిన్నమైంది బిగ్ బాస్ షో. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా హిందీలో చేసిన ఈ ప్రోగ్రాం మంచి సక్సెస్ సాధించింది. దాంతో తెలుగులో ఎన్టీఆర్ హోస్టుగా చేస్తున్న ప్రోగ్రాంపై క్యూరియాసిటీ మొదలైంది. అయితే దీనిపై ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటి? బిగ్ బాస్ ప్రేక్షకులకు ఏ విధంగా వినోదాన్ని పంచబోతున్నాడు? బుల్లితెరపై జూనియర్ ఎన్టీఆర్ సందడి షురూ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ త్వరలోనే బుల్లితెరపై ప్రసారం కానుంది. ఎన్టీఆర్ బిగ్ బాస్ ఈ నెల 16 నుంచి టెలికాస్ట్ అవుతుంది. దీనికి సంబంధించి కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు జూనియర్ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసేది 12 మంది. అయితే వారెవరన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఫిలిం నగర్ లో కొందరి పేర్లు వినిపిస్తున్నా నిర్వాహకులు మాత్రం ఇప్పటివరకు ఆ పేర్లను రివీల్ చేయలేదు. షోకు హోస్ట్ చేస్తున్న తనకు సైతం పార్టిసిపెంట్స్ ఎవరో తెలియదన్నారు ఎన్టీఆర్. అబ్సల్యూట్లీ గత 2 వారాల నుంచి ప్రోమో చేసినప్పుడల్లా అడుగుతున్నాను, సార్ కంటెస్టెంట్స్ ఎవరండి, వాళ్ళు ఎవరండి అంటే యుల్ కమ్ టు నో త్వరగా అంటున్నారే తప్ప నాకు తెలిసి ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు అనగానే ఆ రోజు తెలుసుద్దేమో నాకు, ఆర్ ప్రాబబ్లీ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు సర్ప్రైజ్ అవ్వచ్చేమో వీళ్ళందరూ వచ్చారేంటి అని. సో ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంటెస్టెంట్స్. కనీసం రేపు పొద్దున ముందే క్లియర్ చేసేస్తున్నాను, ఎవిక్షన్లు కూడా నాకు చెప్పరంట వీళ్ళు, ఎవరు వెళ్ళిపోతున్నారు ఇంట్లోంచి కూడా చెప్పండి. ప్రతి ఒక్కరికి ఇతరుల జీవితాల కోసం తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందని, ఆ కాన్సెప్ట్తోనే బిగ్ బాస్ షో మొదలైందని చెప్పారు ఎన్టీఆర్. తాను లేనప్పుడు ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆసక్తి తనకు ఉంటుందని, తాజాగా జరిగిన ఘటనే అందుకు నిదర్శనమని అన్నారు ఎన్టీఆర్. గురించి మా అబ్బాయి గురించి అండి, ఈ మధ్య అంటే మొన్నటి వరకు చాలా బ్యూటిఫుల్గా నువ్వు నాన్న కోసం పుట్టావా అమ్మ కోసం పుట్టావా అంటే నాన్న కోసం అనేసాడు. ఈ మధ్య ఈ షూటింగ్ నాకు పొద్దున్న 9 నుంచి 9 వరకు పెడుతున్నారండి. మా వాడు కొత్తగా స్కూల్ మొదలైంది. సో పొద్దున్నే నేను 7 వెళ్ళిపోయే టైంకి లేవట్లేదు, వచ్చేసే టైంకి పడుకొని పోతున్నాడు. సో ఈ గ్యాప్ ఒకటి మొదలైపోయేసరికి ఇందాక కరెక్ట్గా ఇక్కడ రాబోతుంటే లేచాడు, నాన్న అని అరుపరిచి వచ్చాడు నా దగ్గరికి. సరే కూర్చొని నీకు నాన్న అంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా అంటే అమ్మ అనేసాడు. ఇది మనకి తెలియకుండా ఎలా జరిగింది? సో బేసిక్ ఇప్పుడు నాకు అర్జెంటుగా నేను వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్కి మా అబ్బాయి కూర్చొని ఏం చెప్తుంది. సో ఇప్పుడు మొత్తం మా అబ్బాయిని తన సైడ్కి తిప్పేసుకుంటుంటాను. సో అది నచ్చట్లేదు. వాళ్ళిద్దరు లైఫ్ని ఒకసారి ప్రైవేట్ లైఫ్లో ఒకసారి తొంగి చూద్దామని బాగా కోరిక ఉంది. బిగ్ బాస్ షో కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారన్న వార్తలపై కూడా స్పందించారు జూనియర్. పారితోషికాల గురించి ఎప్పుడూ పట్టించుకోనన్న ఎన్టీఆర్ జనం అనుకున్నంత కాకపోయినా నిర్వాహకులు బాగానే ఇచ్చారని చెప్పుకొచ్చారు. మామూలుగా ఇప్పుడు దాన్ని ఎలా అన్నారంటే నా పెళ్ళం బిడ్డలు చూసుకోవాల్సినంత ఉంది అని మీరెంత అనుకుంటారు అంత లేదని మాత్రం చెప్పగలుగుతాను. బట్ పారితోషికాలు ఇవన్నీ గురించి నేను పెద్ద దాని గురించి అసలు దృష్టి సారించాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు నేను ఆలోచించాల్సి వస్తుంది ఇంట్లో కూర్చొని, అబ్బో అవునా ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎంత ఇచ్చారు నాకు అనే లెవెల్లో. బట్ యా దే గివెన్ మీ ఇనఫ్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ యూ థింక్. బిగ్ బాస్ షో మొత్తం ముంబైలో చిత్రీకరించనున్నారు. షోలో రూల్స్ పాటించని పార్టిసిపెంట్స్ పై తీవ్రంగా మండిపడతాడు హోస్ట్. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే బిగ్ బాస్ షో హోస్ట్ గా ఉన్నంత మాత్రాన కంటెస్టెంట్స్ ను తిట్టాలని రూలేమీ లేదన్నారు ఎన్టీఆర్. అలాగే ప్రత్యేకించి పొగడాలని ఉండదన్నారు. పబ్లిక్ ఓటింగ్ ద్వారా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ఉంటుందని వివరించారు. కంటెస్టెంట్స్ ని తిట్టాలి, ఎలిమినేట్ అనేది నేను అదే అంటానండి, ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హోస్ట్. కంటెస్ట్ ఇప్పుడు నేను హోస్ట్గా ఉన్నానంటే కంపల్సరీ కంటెస్టెంట్స్ని తిట్టాలి అనే అవసరం లేదు. ఉన్నాను అంటే కంపల్సరీ పొగడాలి అనే అవసరం లేదు. నేనే ఎవిక్ట్ చేస్తున్నాను అనేది కూడా కాదు. దట్ ఈస్ మనందరం రాంగ్ పర్సెప్షన్లో ఉన్నామండి. ఇప్పుడు కంటెస్ట్ని మనం ఎవిక్ట్ చేయాలనుకోండి, ఇట్స్ డన్ త్రూ ఓటింగ్. ఇట్ ఈస్ నాట్ అలోక్స్ విష్ ఆర్ ఇట్ ఇస్ నాట్ మై విష్, ఇట్స్ నాట్ స్టార్మా's wish or it is animal's wish. It is purely through voting and the people, it is purely through public perception and housemates. సో నేను ఎవిక్ట్ చేయడం అనేది, సో నేను కంపల్సరీ తిట్టాలనేది ఉండదండి. చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుందో. ఎన్టీఆర్ ఫస్ట్ టైం స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ షోను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నిర్వాహకులు. దాంతో షోకు టాప్ స్టార్స్ ను తెర మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ షో ఎలా ఉండబోతోంది, అసలు షోలో పాల్గొనేది ఎవరు అన్న విషయం తెలియాలంటే ఈ నెల 16న షో ప్రారంభమయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.